చూస్తున్నారు S8 న్యూస్. S8 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో అవమానపరుస్తూ అహంకారంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ అనుచిత వ్యాఖ్యలు ఏంటంటే అంబేద్కరిజం అనేటువంటి పేరు కాకుండా దేవుణ్ణి స్మరించండి, దేవుని గురించి మాట్లాడండి, స్వర్గానికి పోతారని చెప్పారు. స్వర్గానికి పోతారో లేదో తెలియదు, కానీ నువ్వు హోంమంత్రి అయినా అక్కడ ఈరోజు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేశారు కాబట్టి ఈరోజు ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. ఒక్కసారి ఈ బీజేపీ పరిపాలనలో చూస్తే దళితులు, మైనార్టీలు, క్రిస్టియన్ల పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా నిశ్చితంగా వ్యవహరిస్తూ ఉంది. దాంతోపాటు రాజ్యాంగం పట్ల, అదేవిధంగా అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేసి ఈరోజు ఈ రకంగా అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళపైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.